లో కూడా ఇప్పటికీ కూడా కొంతమంది కొన్ని అవకతవకలకు పాల్పడుతున్నారని మీ హైకమాండ్ దృష్టికి వచ్చిందంటారా? ఏ రకంగా వాటిని కట్టడి చేయబోతున్నారు? మొదట లక్ష్మణరావు గారు మీకు, అలాగే అమ్మా టీవీ ప్రేక్షకులకి, వైఎస్ఆర్ సునీత లక్ష్మణరావు గారికి, అలాగే అక్షిత్ గారికి, అలా ఇంకెవరో వస్తున్నారు కూడా నా నమస్కారం. ఈరోజు 125 రోజులు దాటింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. చాలా అంశాలపైన, అభివృద్ధి కార్యక్రమాలపైన కానీ, మేము ఇచ్చిన సూపర్ 6 హామీలపైన కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అమరావతి, పోలవరం, అలాగే వైజాగ్ జోను, ఏదైతే పెన్షన్ల కాడ నుంచి సూపర్ 6 హామీలపైన చాలా క్లియర్గా ఒక మన బస్సు, ఉచిత బస్సు కూడా దసరాకి రిలీజ్ చేయాలని డిసైడ్ అయిపోయినారు. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 124 మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తల, ముఖ్య నాయకుల మీటింగ్ జరపాలనుకున్నారు. అందులో మొదట ఎమ్మెల్యేల మీటింగ్ సమావేశం జరిగినప్పుడు ఖచ్చితంగా మా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క పని విధానం పైన సంశయాలు ఉంటాయి. ఎవరైనా పొరపాటు చేస్తే హెచ్చరిస్తాం, వాళ్ళు పొరపాట్లు సర్దిద్దుకోమని చెప్తాం. ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఇతర ప్రాంతాలకు వచ్చిన వాళ్ళు, అంటే వేరే రాష్ట్రం, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు, ప్రజల కోసం పనిచేసిన పార్టీ నాయకులు, చాలా మంది పాత వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ న్యాయం చేయాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పి అధికారంలోకి 104 సీట్లు గెలుచుకున్నామో వాటిని అమలు చేయడానికి కృషి చేయాలి. దీంట్లో భాగంగానే ఇసుకలో జరిగిన అక్రమాల పైన, మద్యం సిండికేట్ పైన చాలా సీరియస్గా బాబు గారు వాదించారు. ఏ విషయం పైన? ఇసుక పైన అయితే ఎవరైతే ఉన్నారో ఆ దాంట్లో 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిసింది. వాళ్ళందరికీ కూడా క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళని పక్కన పెట్టి వాళ్లకు నయానా భయానా మాట్లాడకుండా 1-to-1 మాట్లాడి ఇసుక ఎట్టి పరిస్థితులు చేయకూడదని. ఇదివరకు బండ్లు ఇచ్చే వరకే ఇసుక ఫ్రీగా ఉండేది. ఈరోజు పూర్తి స్థాయిలో మనకు ట్రాక్టర్ల ఇసుక కూడా మనకు వచ్చేస్తుంది. ట్రాక్టర్ కూడా ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు. సో రాష్ట్రంలో బిల్డింగ్ వర్కర్స్ కానీ, రియల్ ఎస్టేట్ సంఘం కానీ మళ్ళీ పుంజుకునింది. ఆదాయ వనరులు పెరిగాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాల్లో, కుల వృత్తుల్లో కానీ, కరెంటు ఇష్యూస్లో కానీ, డెవలప్మెంట్ ఇష్యూస్లో కానీ చాలా ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఐటీ కంపెనీలు కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం డెవలప్మెంట్ కావచ్చు, పూర్తి స్థాయిలో వాయువేగంతో ముందు తీసుకెళ్లాలనుకుంటున్నాం. దాంట్లో సూపర్ 6 కూడా కలిసి ఉన్నాయి. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు అబద్ధాలు చెప్పలేదు, చెప్పుకుంటే అధికారంలోకి వచ్చిందామని. సరే, నేను ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టారు, ఒకరే మాట్లాడకూడదు, వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవాలి, వాళ్ళ సూచనలు కూడా తీసుకోవాలి. గతంలో నేనే గెలిపించాను, నా బొమ్మ గెలిచింది, నా కటౌట్ గెలిచింది, నేను గెలిచింది గీతాన్ని నీంటితో మాట్లాడారు చౌదరి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేనే అబద్ధాలు చెప్తే వస్తాను కాబట్టి మళ్ళీ అబద్ధాలు అని ఏదో మాటను మాట్లాడారు. ఏంటి అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది? నేను కొన్ని చెప్తానండి. ఇక్కడే అమరావతి, ఇదే అమరావతి మాట్లాడిన విషయం అర్థం కదా. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి గారు నారావ రక్త చరిత్ర అని పేపర్ల మీద రాసింది, అర్థం కదా? ఎవరు తెలుసారో మీకు తెలియదా? అలాగే కాంట్రిబ్యూటింగ్ పెన్షన్ అంటే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పింది, అబద్ధం కదా? జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం అని చెప్పింది, అబద్ధం కాదా? చెప్పండి. సంపూర్ణ మద్య నిషేధం చేస్తాం అసలు అని చెప్పింది, అబద్ధం కాదా? అలాగే కరెంటు బిల్లులు షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచనని చెప్పి 5 ఏళ్ల పాటు పెంచింది, వాస్తవం కాదా? 11,000 కోట్లు పెంచింది. అలాగే ఎస్సీ బీసీ 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తానని చెప్పి ఊసేత్తకుండా మానేసింది, చూశారు కదా మీరు. 45 ఏళ్ళకే సామాజిక పింఛన్ ఇస్తానని చెప్పిన విషయం మర్చిపోయారా? సిపిఎస్ రద్దు కాకుండా 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇవ్వండి, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పింది. ఎక్కడ తీసుకొచ్చారని? ఇవన్నీ జరిగినాయి కదా, వచ్చుకొని చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి. చాలా విషయాలపైన డిస్కస్ చేస్తే ప్రభుత్వం విఫలమైంది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పుకోలేక, ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు కలవలేక, ఎంపీలు కలవలేక ఆయన వరకే మాట్లాడుకుంటా కొంతమంది ఏదో 2, 3, 4 ఐఏఎస్ ఆఫీసర్లు, అలాగే కొంతమంది రెడ్లు వాళ్ళతో నేతృత్వ పరిపాలన చేశారు. దానికి ప్రజలు అంగీకరించలేరు. ఆ రోజు ఆయన చెప్పింది వైనాట్ 170 అని చెప్పాడు, అది కూడా అబద్ధంగా తెలిపోయింది. అలాగే మాకు నేరుగా మేము అందించే ఫలాలు మీకు నేరుగా ఇంటికి చేరితే మాకు ఓటేయండి, నేను వేయద్దండి. సరే, చేరినోళ్ళు వేసారా, చేయనోళ్ళు వేసారా కూడా ఆయన తెలుసుకోవాలి. సో ఒకే రకమైన రకమైన సమావేశం జరగకుండా కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, తప్పులు చేస్తే మందలించాలి. గతంలో ఎమ్మెల్యేలు ఏ విధంగా ఏదో ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మేము అక్కడ క్షమించట్లా, ఆ పార్టీ నాయకులు తప్పు చేసినా, పొరపాట్లు చేసినా నిర్మమాటంగా చెప్పేస్తున్నాం, సస్పెండ్ చేస్తున్నాం, అవసరం వార్నింగ్ ఇస్తున్నాం. ఎవరిని సస్పెండ్ చేశారు పరిపాలన? ఇప్పటికి ఆ విషయంలో ఎవరిని సస్పెండ్ చేశారు? ఇప్పుడు మా ఆదిమూలం గారు సత్యవేడ్ ఎమ్మెల్యేని యాక్షన్ తీసుకోలేదా?
మరి కొరట మాధవ్ తీసుకెళ్ళిపోయినప్పుడు అమ్మటి పూబంతి శామంతి వీళ్ళంతా ఏమయ్యారు, అదేవిధంగా దువ్వాడ నాగేశ్వరం అయ్యాడు, అలాగే చాలా మంది అనంతబాబు కానీ ఇవన్నీ కూడా ఎందుకంటారంటే తప్పు చేసిన వాళ్ళు ప్రజాసేవలు ఉండాలి, ఉండేవాళ్ళు ప్రజాసేవ చేసేవాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి తప్పించాలి. ఎందుకంటే రాజకీయం అనే ఉద్యోగం కాదు, వ్యాపారం కూడా కాదు, అదొక సేవ. ఆ సేవ చేయడానికి వచ్చిన రాజకీయ నాయకులు ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తించినా, నియంతృత్వంగా ప్రవర్తించినా, పొరపాట్లు చేసినా తక్షణమే కేంద్రం రాష్ట్రంలో ఎవరైనా అధికారులు ఉన్నారో ఆ పార్టీ నాయకులు వెంటనే పిలిచి మాట్లాడాలి 1-to-1, లేదంటే సమావేశం మీరు ఇప్పుడు వర్కింగ్ మీటింగ్ పెట్టుకున్నాడు అలా పెట్టుకొని మాట్లాడాలి, చర్చించాలి, పొరపాటు సరిదిద్దాలి. అంతేగాని ఇసుక దోసేశారు ఏం మాట్లాడలే, గతంలో సిండికేట్ గవర్నమెంట్ నడిపి వేల కోట్ల రూపాయలు దోసేశారు అడగల. చాలా మంది పేపర్లు మీ టీవీలు పత్రికలు పోషించాయి కదా, మాట్లాడే హక్కు కూడా విభజన అంశాలు మాట్లాడే అంశాలు హక్కు లేదు. ఏదైనా ప్రశ్నిద్దామంటే 41 జీవో, నెంబర్ 1 జీవో, హౌస్ అరెస్టులు చూసాం కదా, వాక్ స్వాతంత్రం హక్కు బాబాయ్ స్వచ్ఛ కూడా లేకుండా పోయింది. సో అటువంటి పరిస్థితుల్లో ప్రజలు అంగీకరించాలి ఆ పాలన ఓడగొట్టారు. ఇప్పుడు మేము ఊళ్ళ దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా 124 సీట్లకి పరిమితమైన పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేసి మళ్ళీ వాళ్ళ మనసులు గెలుచుకొని మళ్ళీ 29 మేమైతే చెప్పాము, మా పార్టీ కుటుంబం ఏదైతే చెప్పిందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి ఓటడానికి వస్తాం. ఇది మా ఛాలెంజ్, మా టాస్క్. మెయిన్ మాకున్న ప్రధాన అంశాలు ఏంటంటే అప్పుల్లో రాష్ట్రాన్ని ముందు బయట పంపించాలి, అప్పులు తెచ్చుకోవాలి, అమరావతి పొలం నిర్మించుకోవాలి, ఏదైతే ఇందులో తొందరలో డిఎస్సీ రిలీజ్ చేయబోతున్న 20 లక్షల పోస్ట్ సంబంధించి ఐటీ కంపెనీలు పోస్టులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాయి. కాబట్టి సిలిండర్లు కానీ, అలాగే బస్సు ఉచిత బస్సు కానీ, అలాగే పెన్షన్స్ కానీ చాలా మార్పులు. 1,80,000 పెన్షన్లు మేము తీసేసాం. ఎందుకంటే చాలా మంది ఉన్నోళ్ళు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా తీసుకుంటారు, అన్ని స్కూటీ చేశారు. ఇంకా శ్వేతపత్రం మీద డిస్కస్ చేస్తున్నాం, జరుగుతుంది, షిఫ్ట్ వేశారు, ఇంకా చాలా వర్క్ జరుగుతుంది. 150 రోజులకి ఇంకా ఖాళీ చేయకూడదు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి టైం తీసుకుంటాం. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసినారో ఖచ్చితంగా వాళ్ళు శిక్ష పడుతుంది. అభివృద్ధి దిశగా మాత్రం మా కుటుంబం ముందుకెళ్తారు, ఎక్కడా కావాలనే ప్రసక్తే లేదు. దీని గురించి ఎక్కడా కూడా అనుమానాలు చెప్పినా మాట్లాడినా మేము రెడీగా ఉన్నాం. రైట్, మళ్ళీ వస్తాను చౌదరి గారు మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత